ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారి పాదపద్మములకు ప్రణామములు చేస్తూ ఈ వార ఫలితాలని తెలియజేస్తున్నాం. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ వారం తొలి ఏకాదశి వస్తుంది. అట్లాగే గురు పూర్ణం కూడా ఈ వారంలోనే ఉంది. 10వ తేదీ నుంచి చాతుర్మాస్య దీక్ష కూడా ఇక్కడే ఉంది. అందువల్ల ఈ వారం చాలా పవిత్రమైన వారం. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. వస్త్రలాభం, వాహన లాభం, కార్యలాభం, తృతీయ రావి మూలంగా రోగనాశనం, మనోల్లాసం, బంధుమిత్రుల కలయిక, ధనప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, పుత్రులు సౌఖ్యం కలుగుతుంది. ప్రతి పని యందు అధిక శ్రమ పడవలసి వస్తుంది. బంధువులతో మాట పట్టింపులు, దాని ద్వారా కలహాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల వలన ఒత్తిడి ఉంటుంది. స్వబుద్ధిచే కార్యసిద్ధి చేస్తారు. శుభకార్యాల యందు పాల్గొంటారు. కుటుంబ సభ్యుల, బంధువులతో ఎప్పుడూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. తల్లి మాట వినడం చేత అభివృద్ధి గోచరిస్తోంది. పిల్లల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీర్ణ సంబంధమైన వ్యాధి వస్తుంది. అంతేకాకుండా మిత్రులు శత్రులు అవుతారు. దానివల్ల మనం తాపం చెందడం, ప్రతి పని యందు అసంతృప్తి ఉంటుంది. పెద్దలతోనూ పుత్రులతోనూ విభేదాలు రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అందరి చేత గౌరవింపబడతాము. ఏనాటి నుంచో ఎదురు చూస్తున్న పనులు చక్కబడతాయి. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంది. శరీర అలంకరణ కోసం బాగా ఖర్చు చేస్తారు. 4 కాళ్ళ జంతువులను పోషించవలే అనే ఆలోచన మనకు బాగా పెరుగుతుంది. గోసేవ కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఈ వాహనాలను జాగ్రత్తగా నడపాలి. ఏదో తెలియని కష్టాల పరంపర ఒకదాని ఒకటి వస్తూనే ఉంటాయి. ఏల్నాటి శని ప్రభావం, వ్యయ శని కారణంగా ఖర్చు ఎక్కువగా అవుతుంది. అందుకు ప్రతిరోజు ఈశ్వరాధన చేస్తే బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. దైవ స్మరణతో ఎటువంటి ఇబ్బందులైనా బయటపడుతుంది. అశ్విని వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. భరణి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. కృత్తిక నక్షత్రం వారు 1వ పాదం వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి.